ప్రదేశ్లో 175 నియోజకవర్గాలు 25 పార్లమెంట్ స్థానాలకి మే 13న జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల సమరంలో మొత్తంగా ఎవరు పైచేయి సాధిస్తారు, ఎవరు ముందంజలో ఉన్నారు, లేదా ఎవరిని ప్రజలు ఆదరిస్తున్నారు, ఇలా ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తున్నారు. అయితే ఒకసారి మనం లెక్కల పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో చాలా భిన్నమైన ఒక వాతావరణం ఉంటుంది. నాడంత తొందరగా దొరకదు, ప్రజలు అంత తొందరగా బయటపడరు. టైం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెట్టే పద్ధతి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంటుంది. నిజంగా ఒక రకమైనటువంటి తెలంగాణ ప్రాంత ప్రజల్లాగా యాజిటేషన్ మోడ్లో ఉండరు. టైం వచ్చినప్పుడు ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్తారు. అయితే మొత్తంగా 8.45 కోట్ల మంది ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల జనాభాలో మహిళలు 4.24 కోట్లు, పురుషులు 4.3 కోట్లు, సుమారుగా 8.45 కోట్ల పైచిలుకు జనాభా మే 13న జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ఉంది వాళ్ళ ఆలోచన, జనం నాడి ఎలా ఉంది, పార్టీల ఆలోచనను తగ్గట్టుగానే ప్రజలు ఆలోచిస్తున్నారా, లేదా ప్రజలు ఆలోచిస్తున్నట్టు పార్టీలు కూడా ఆలోచిస్తున్నాయా? జిహ్వకో రుచి లేదా పుర్రెకో బుద్ధి అని అంటారు కదా, మరి నిజంగానే జిహ్వకో రుచి ఉందా, పుర్రెకో బుద్ధి ఉందా, లేదా సామూహికంగా అందరూ ఒకేలాగా ఆలోచిస్తున్నారా, లేదా అందరూ ఫిక్స్ అయిపోయారా? ఎందుకంటే ఇప్పటికే ప్రజాక్షేత్రంలో రణక్షేత్రంలో ప్రధాన పార్టీల అధినేతలందరూ కూడా ప్రచార పర్వంతో హై వోల్టేజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. నువ్వా నేనా, నువ్వు చేస్తున్నది అరాచకం, నీ 5 ఏళ్ల పాలన ఏమీ లేదు, పూర్తి స్థాయిలో రాష్ట్రం 10 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయింది, దాన్ని సంక్షోభంతో పాటు అభివృద్ధి విషయంలో పరుగులు పెట్టించాలి అంటూ ప్రధాన ప్రతిపక్షం కూటమి ఒక జట్టుగట్టగా సింహం సింగిల్ అంటూ అధికార పార్టీ కూడా బరిలో దిగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎటువైపు ఉన్నారు? నిజంగా స్థానిక సమస్యలు, క్షేత్రస్థాయి సమస్యలపై వాళ్ళు దృష్టి పెట్టారా? కేవలం ఒక 130 సార్లు బటన్ నొక్కేశాను కాబట్టి ఆ బటన్ నొక్కుడికే ప్రజలు మళ్ళీ నొక్కుతారా? లేదా ఒకసారి ఛాన్స్ ఇచ్చారు, మరోసారి ఛాన్స్ ఇవ్వండి అన్నటువంటి ముఖ్యమంత్రి గారి అభ్యర్థనని ఎక్స్పైరీ డేట్ ఫిక్స్ చేసి కాలం చెల్లే ఆలోచన చేస్తున్నారా? లేదా నిజంగా సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులు 2 కళ్ళు లాంటి సిద్ధాంతంతో వెళ్తున్న ఎన్డీఏ కూటమి మరి సునామీ సృష్టిస్తుందా? ఇప్పటికే రాయలసీమలో ప్రచార పర్వంలో అటు చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దూసుకు వెళ్తున్న నేపథ్యంలో మొదటి విడత ప్రచార పర్వంలోనే ప్రజల నాడు ఎలా ఉందో చూసాం. చంద్రబాబు నాయుడు గారి ఏదైతే యాత్ర ప్రజాగణం చేస్తున్నారో విశేష అశేష జనవాహిని మధ్య ప్రజాస్పందనని మనం చూస్తున్నాం. కానీ సొంత ఇలాకాలో, సొంత ప్రాంతంలోనే అటు ముఖ్యమంత్రి గారి బస్సు యాత్ర చుక్కెదురైన పరిస్థితి, జనం లేక వెలవెలబోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ప్రజల నాడి చెప్పకనే చెప్పేస్తోందా ఈ యాత్రలతో? మరొక పక్కన ఓటు చీలనివ్వను, రాష్ట్ర అభివృద్ధి చాలా ముఖ్యం అంటూ పూర్తి స్థాయి మెచ్యూర్డ్ పొలిటీషియన్ల రణక్షేత్రంలోకి ఈరోజు వారాహితో అరుగుపెడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎటువంటి పవర్ చూపిస్తారు? ఇప్పటికే మోదీ ఒకసారి రాష్ట్రానికి వచ్చి ఎంతెంత ఇచ్చాం, ఏమేమి ఇచ్చాం అని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎంత చేస్తాం, ఏమిస్తాం అన్న తగ్గట్టు ఆలోచనకి ప్రజలు కనెక్ట్ అవుతారా? మొత్తంగా ప్రజల ఆలోచన ఎలా ఉంది, పార్టీల ఆలోచన ఎలా ఉంది, ఇప్పటి వరకు ప్రకటించిన అటు కూటమి అభ్యర్థులు అలాగే వైసీపీ అభ్యర్థుల బలం బలహీనతలేంటి, రణక్షేత్రంలో రాజెవరు అని చర్చిద్దాం. అయితే ఈరోజు మనం ప్రత్యేకంగా 4 ఎనలిస్టులతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. రెగ్యులర్గా ఒక పార్టీల లీడర్లు అని కాకుండా 4 ప్రాంతాలకి సంబంధించి, అంటే అటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరులో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజల ఆలోచన ఎలా ఉంది, అలాగే గోదావరి జిల్లాల్లో జనరల్గా గోదావరి జిల్లాల్లో ఎవరు ఎక్కువ సీట్లు సాధించి అధికారం చేపడతారో, ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటారో వాళ్ళు అధికారం దక్కించుకుంటారు అన్న ఒక నాడుంది. అలాగే కృష్ణా, గుంటూరు, అమరావతి ఎజెండా ఏ స్థాయిలో ఉంది? సో 4 ప్రాంతాల్లో 4 ఎనలిస్టులతో మనం ఈరోజు క్షేత్రస్థాయి నాడు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే పబ్లిక్ కూడా మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ ఒపీనియన్ని 1-2 కాల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఓవరాల్గా రణక్షేత్రంలో రాజెవరు అని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఈ అన్ని అంశాలపై చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ABN.